అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఈరోజు గిరి ప్రదర్శన కార్యక్రమం అయితే భారీ ఎత్తున అయితే జరుగుతుంది. అలాగే ఈరోజు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అన్నవరం ఈవో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు గిరి ప్రదర్శన సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? జై సత్యదేవాయ నమః. ఈరోజు గిరి ప్రదర్శనకు సంబంధించి 8:30 స్వామివారు అమ్మవారు పల్లకీలో గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. తొలిపావంచ నుంచి ఆ రౌండ్ అంతా పూర్తయింది. భక్తులు సంతోషంగానే తిరిగి వచ్చారు. అదేవిధంగా 2 గంటలకు మళ్ళీ స్వామివారు సత్యరథం స్టార్ట్ అవుతుంది తొలిపావంచ దగ్గర. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు భక్తులందరూ కూడా మళ్ళీ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఈ గిరి ప్రదక్షిణ పూర్తి అయ్యేసరికి చీకటి పడవచ్చు. దాని గురించి ఈ 9 కిలోమీటర్ల దూరంలో కూడా అన్ని విధమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం అయింది. అక్కడ మంచినీరు, తర్వాత పులిహోర, దద్దోజనం, బిస్కెట్లు, పాలు అనేవి సప్లై చేస్తున్నాం భక్తులకి. మంచినీరు కొరత లేకుండా చూస్తున్నాం. తర్వాత కొంతమంది ధర్మదాతలు కూడా వచ్చారు. ఆ ధర్మదాతలన్నీ కూడా కొన్ని స్టాల్స్ పెట్టి భక్తులకి పండ్లు, పలహారాలు కూడా వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు. లైటింగు 3 కిలోమీటర్ల వరకు కూడా లైటింగ్ పెట్టడం జరిగింది. ఇది స్టేషనరీ లైటింగ్. అది కాకుండా ఒక జనరేటర్, మూవింగ్ జనరేటర్ కూడా పెట్టాం. ఎందుకంటే గిరి ప్రదక్షిణ పూర్తి అయ్యేటికి చీకటి పడుతుందనే ఉద్దేశం మీద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వెలుతురు ఏర్పడే మార్గాన్ని చూపించడం జరిగింది. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణలో భక్త మహాశయులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. జై సత్యదేవ. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఇవ్వాలని? ప్రధానంగా ఒక పక్కన కార్తీక పౌర్ణమి, ఈ రోజునేమో గిరి ప్రదర్శన. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? భక్తులు గత సంవత్సరంలో 2 లక్షలు వచ్చారని మా యొక్క ఆలయ సిబ్బంది యొక్క అంచనా. ఈ సంవత్సరం మొత్తం 4 లక్షలు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని మన దేవాదాయ సిబ్బంది, తర్వాత టీవీ రిపోర్టర్సు, న్యూస్ రిపోర్టర్సు యొక్క అంచనా. అంటే ప్రధానంగా ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఎటువంటి చర్యలు ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది? పోలీసు బందోబస్తు కూడా ఎలాగ ఏర్పాటు జరిగింది? ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్స్ జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మన కాకినాడ జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు ఇక్కడే ఉండి అన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. ఆయన ఫాలోవర్స్గా డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వారు కూడా మాకు రోప్వే పార్టీని పంపించారు. రోప్ పార్టీస్ని వారు కూడా మాకు సహాయపడుతున్నారు. అంతేకాకుండా మెడికల్ క్యాంప్స్ పెట్టాం, అంబులెన్స్ పెట్టాం, ఫైర్ ఇంజిన్ పెట్టాం. అంతేకాకుండా ధర్మదాతలు 3 108 వాహనాలని, మన అంబులెన్స్ని పంపించడం జరిగింది. డిఎంఎన్హెచ్ఓ గారు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళ టీమ్స్ని వేసి 108 వాహనాలను పంపించారు. అదే కాకుండా అంబులెన్స్ను కూడా ప్రైవేట్ వారు కూడా అంబులెన్స్ను పంపించారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవ్వాలని కోరుకుంటున్నాను. జై సత్యదేవ. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈరోజు అదే గిరి ప్రదర్శనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే గత సంవత్సరం 2 లక్షల భక్తులు పాల్గొంటే ఈ సంవత్సరం 3 లక్షల వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఉచిత అన్నదానం, ఉచిత మంచినీరు సౌకర్యాలు, అలాగే ప్రదక్షిణ చేస్తున్న భక్తులకి అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అలాగే పోలీస్ బందోబస్తుతో పాటు అలాగే ముఖ్యంగా ఈ రథ ప్రదక్షిణ జరిగేటప్పుడు కూడా రోపు పార్టీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే ఈ యొక్క సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో పాటు అలాగే ఆలయ కూడా దగ్గరుండి ఎన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి కొన్ని గంటల్లో అయితే ఈ యొక్క ఏదైతే రథంతో గిరి ప్రదక్షిణ అయితే 2 విడతలుగా ఉదయం ఏదైతే పల్లకి సేవతోని అలాగే మధ్యాహ్నం రథంతో కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అయితే ఈ యొక్క అంగరంగ వైభవంగా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క గిరి ప్రదక్షిణకు అయితే పాల్గొనేందుకు భక్తులు తండోపతండాలుగా ఇప్పటికే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, అన్నవరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.